పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్పై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగబోతోంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఇవాళ మరోసారి హైకోర్టులో విచారణ జరగబోతోంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషన్లపై కోర్టులో తేలేదాకా స్పీకర్ నిర్ణయం తీసుకోరా అని హైకోర్టు అడ్వకేట్ జనరల్ ని నిన్న జరిగిన విచారణలో ప్రశ్నించింది. ఇప్పటికే నెల గడిచిందని, ఒకవేళ ఇంకో 3 నెలలు వీటిపై నిర్ణయం వెలువరించకపోతే స్పీకర్ కూడా చర్యలు చేపట్టాలని అడిగింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ కు ఆదేశాలు జారీ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఇవాళ జస్టిస్ బి విజయసేన్ రెడ్డి మరోసారి విచారించబోతున్నారు. ఇక కోర్టులో పిటిషన్ల పెండింగ్ లో ఉన్నందువల్ల స్పీకర్ నిర్ణయం తీసుకోరా అని న్యాయమూర్తి ఏజీ ఏ సుదర్శన్ రెడ్డిని ప్రశ్నించారు. ఇవి రాజ్యాంగపరమైన అంశాలని, వాటిని కోర్టులు దాటవేలేవని సమాధానమిచ్చారు ఏజీ. పిటిషనర్లు కౌశిక్ రెడ్డి, వివేకానందులు స్పీకర్ కు ఫిర్యాదులిచ్చిన వెంటనే హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్ పై ఇవాళ మరోసారి తెలంగాణ హైకోర్టులో విచారణ జరగబోతోంది. అప్డేట్స్ ఏంటి? ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై ఈరోజు హైకోర్టు మరొకసారి విచారించే అవకాశం ఉంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు, అదేవిధంగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కావచ్చు, మరోవైపు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కావచ్చు, ఈ ముగ్గురిపై కూడా స్పీకర్ అనర్హత వేటు వేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మరోవైపు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గతంలోనే విచారించిన కోర్టు వీరి కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కౌంటర్ కూడా దాఖలు చేశారు. కౌంటర్ పై ఇరు వాదనలు కూడా కొనసాగుతున్నాయి. నిన్న మరొకసారి అటు ఎమ్మెల్యేలు అటు దానం నాగేందర్ కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, మరోవైపు తెల్లం వెంకట్రావుకు సంబంధించినటువంటి తరపు న్యాయవాది రవిశంకర్ జంధ్యాల కావచ్చు, మరోవైపు ప్రభుత్వ న్యాయవాది సుదర్శన్ రెడ్డి కూడా తమ వాదనలు కూడా వినిపించారు. అయితే వీరు ఒకటే చెప్తున్నారు, శాసనసభ స్పీకర్ కి నోటీసులు ఇచ్చినప్పుడు కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. వీరిపై వెంటనే స్పీకర్ అనర్హత వేటు వేసే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా పిటిషనర్ సంబంధించిన న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. కానీ నిన్న జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ లో అసలు కోర్టుకు పరిధి లేదు, ఒక స్పీకర్ కి ప్రశ్నించే హక్కు కోర్టుకు లేదు కాబట్టి గతంలో సుప్రీంకోర్టు కూడా అనేక జడ్జిమెంట్లు చెప్పింది కాబట్టి స్పీకర్ విషయంలో హైకోర్టు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు అంటూ కూడా నిన్న ప్రభుత్వ తరపు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, మరోవైపు రవిశంకర్ జంధ్యాల నిన్న కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇరువాదాలు విన్నటువంటి కోర్టు పిటిషన్ ఈ రోజుకు వాయిదా వేయడం జరిగింది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ మాత్రం చాలా సీరియస్ గానే వీరందరిపై కూడా వేటు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని, ఒకవేళ హైకోర్టు తీర్పు ఇవ్వకపోతే ఖచ్చితంగా సుప్రీంకోర్టు సైతం ఫైట్ చేస్తామని ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మరి దీనిపై కోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుంది? ఎందుకంటే ఇప్పటికే ఢిల్లీలో న్యాయ నిపుణులతో సలహాలు సూచనలు తీసుకున్నటువంటి పరిస్థితి మనం బీఆర్ఎస్ నేతల్లో చూసాం కాబట్టి మరి ఈ రోజు కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఖచ్చితంగా వీరికి సంబంధించిన దానిపై ఈ రోజు తీర్పు ఇస్తుందా లేదా, ఈ రోజు ఆర్గ్యుమెంట్స్ తర్వాత మరి ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తుందని మాత్రం సర్వత్రా పొలిటికల్ గా ఒక హీట్ గా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు మరొకసారి ఈ పిటిషన్ పై హైకోర్టు జస్టిస్ విజయసేన్ రెడ్డి బెంచ్ కూడా విచారించే అవకాశం ఉంది. అలాగే సునీల్, ఈ పిటిషన్ పై ఎన్ని గంటలకి ఎగ్జాక్ట్ గా విచారణ స్టార్ట్ కాబోతుంది? 12 గంటల ప్రాంతంలో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్ పై కూడా హైకోర్టు విచారించే అవకాశం ఉంది. ప్రధానంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, తెల్లం వెంకట్రావుకు సంబంధించిన ఈ ముగ్గురు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఫామ్ తో గెలిచారు. ఆ బీఫామ్ తో గెలిచి ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీకి వెళ్లారు. అయితే గతంలో కూడా చాలా మంది కాంగ్రెస్ లో నుంచి గెలిచి బీఆర్ఎస్ కి వెళ్లారు అంటూ కూడా గతంలో ఈ రోజు నిన్న సంబంధించిన న్యాయవాదులు కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్ళింది. కానీ ఎప్పుడు కూడా కోర్టు న్యాయస్థానాలు ఎమ్మెల్యే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఒకవేళ మనం చూడొచ్చు, ఒకవేళ ఎన్నికల్లో ఏదైనా అవకతవకలు జరిగితే దాన్ని సవాల్ చేయొచ్చు. కానీ పార్టీలు మారినటువంటి వ్యక్తులపై కూడా కోర్టులు న్యాయస్థానాలు కూడా ఇప్పటివరకు అయితే ఎక్కడ కూడా జోక్యం చేసుకోలేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా అదే చెప్తున్నట్టు కూడా నిన్న రవిశంకర్ జంధ్యాల కావచ్చు, మరోవైపు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 12 గంటల ప్రాంతంలో కోర్టు విచారించిన తర్వాత ఈ రోజు మరి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని మాత్రం చూడాల్సిందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ సునీల్.